రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఎయిమ్స్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలతో 900 పడకలు గల వైద్యశాల, 100 సీట్లతో కూడిన వైద్యశాల, నర్సింగ్ కళాశాలతో పాటు వైద్య పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతుంది. మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ ఆయుధ డంప్ బయటపడింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ లాంచర్లు, వాటి విడిభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమలలో మావోయిస్టుల సంచారంతో నిలిచిపోయిన ఈ ప్రాంతంలో భారీ డంపులు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు గత కొద్ది నెలలుగా కూంబింగ్ చేస్తున్నారు. అందులో చెందిన భారీ ఆయుధ డంప్ బయటపడడం రేపుతోంది. ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని బూరగుంటల ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టుల భారీ డంప్ గురించి సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు గాలించి డంపును వెలికితీశారు. ఈ డంపులో 11 హెవీ రాకెట్ లాంచర్లు, 2 చిన్న రాకెట్ లాంచర్లు, ఒక AK-40 మ్యాగజైన్, ఒక తపంచా బ్యారెల్ ఉన్నట్లు మా ఎస్పీ తెలియజేశారు. ప్రముఖ రంగస్థల సినీ కళాకారులు చాట్ల శ్రీరాములు ఈ ఉదయం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.